సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఓ థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఒకసారి మనం ఇవాళ శుక్రవారం వీకెండ్లో ఉన్నాము. ఫిబ్రవరి 21 మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో ఒకసారి చూద్దాము. అవును. సెన్సెక్స్ ఏమో 75,311 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 22,795 వద్ద క్లోజ్ అయింది. సో గత 4-5 నెలల నుంచి మార్కెట్ ఎందుకు పడుతుంది అనే దానికి ప్రతి ఒక్కరూ చెప్పే రీజన్ ఏంటి? ఎఫ్ఐఎల్ సెల్లింగ్, ఎఫ్ఐఎల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎస్, అందరూ కామన్గానే చెప్తున్నారు, కామన్గా మాట్లాడుకున్నారు. కానీ ఈ డబ్బులంతా తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఏ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు? మరి ఆయా దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆయా దేశ ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి? ఆ బెనిఫిట్స్ మన ఇండియన్ గవర్నమెంట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? అండ్ ఇక్కడ వాళ్ళు ఆగకపోవడానికి, ఇక్కడ హోల్డ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే, పక్క దేశాల వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ మన ఇండియన్ గవర్నమెంట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? ఎఫ్ఐఎల్ సెల్లింగ్ని ఎందుకు ఆపలేకపోతున్నాయి? ఎస్, దీని గురించి స్పష్టంగా చెప్పగలరు? షూర్ అండి. ఇప్పుడు ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇప్పటికే 3 lakh crore జరిగిపోయింది. మనము సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 3 lakh crore. ఇంకా ఎంత అమ్మబోతున్నారు అనే క్వశ్చన్, బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంకా ఎంత సెల్ చేయబోతున్నారు? అసలు మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి $4 trillion అండి. సో $4 trillion వరకు ఉంది. ఒక టైంలో అయితే మనం $5 trillion వెళ్ళాం మనం పీక్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అది కాస్త $4 trillion అయింది. అంటే దాని మీద 1% తీసుకున్న 4 lakh crore. సో ఇప్పటికే దాదాపుగా 3 lakh crore అనేది మనకి సెల్లింగ్ జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి ఫిబ్రవరిలో కూడా మళ్ళీ అదే సెల్లింగ్ అండి. జనవరిలో దాదాపుగా 80,000 కోట్లు అమ్మేశారు. మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ఇప్పటికీ ఈ కొన్ని రోజులకి కూడా చూసుకున్న దాదాపుగా ఒక 30,000 crores పైనే వాళ్ళు ఎఫ్ఐఐ సెల్లింగ్ అయితే మీరు చెప్పినట్టుగా అది ఆగడం లేదు. ఎందుకు ఆగడం లేదు అంటే, వాళ్ళకి మినిమం ఇండియన్ మార్కెట్స్లో రావాలి అంటే కనీసం 15% రిటర్న్ కనపడితేనే వాళ్ళు వస్తారు, ఇక్కడ ఆగుతారు, మన మార్కెట్లో ఆగుతారు. ఎందుకు అనే రీజన్స్ ఏంటంటే, వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళకి యూఎస్లోనే బాండ్ డీల్స్ 4% వస్తున్నాయి. అది ఒక 4%. ఆ తర్వాత మన దగ్గర పెడితే వాళ్ళకి రూపీ డిప్రిసియేషన్ వల్ల లాస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో రూపీ డిప్రిసియేషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకొక 3% ఎక్స్ట్రా పోతుంది. సో వాళ్ళ రిటర్న్స్ డౌన్ అవుతున్నాయి. సో దీనివల్ల ఇప్పుడు అక్కడ ఒక 4% పోతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళకు అక్కడ 4%, తర్వాత ఇక్కడికి వచ్చిన రూపీ డిప్రిసియేషన్ ఏమో 3% పోతుంది, 7%. ఇక మన దగ్గర ఉన్న ట్యాక్సెస్ 12.5%. సో ఇవన్నీ రికవర్ అయితే కదండి వాళ్ళు మన దగ్గరకు వచ్చేది. సో ఇవన్నీ రికవర్ చేసుకోవాలి అంటే వాళ్ళకున్న టార్గెట్ మినిమం 12 to 15%. ఏ రోజైతే మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వగలవు అనే కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు వస్తారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఎందుకు అనిపించడం లేదు మన ఇండియన్ మార్కెట్స్ 12-15%? అంటే ఈ ఇయరే కాదు, 25-26 గురించి మాట్లాడుకుందాం. సో 25-26 పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మన వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయండి. సో ఏంటంటే మన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ వాల్యుయేషన్స్కి కంపాటబుల్గా లేవు. సో ఇంత ఎర్నింగ్స్ లేని కంపెనీలని నేను ఇంత రేట్ పెట్టి ఎందుకు కొనుక్కోవాలి? సో దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. వీళ్ళ ఎర్నింగ్స్ ఇప్పుడే మన లాస్ట్ ఏదైతే Q3 ఎర్నింగ్స్ మనం ఏదైతే చూసామో దాదాపుగా 60% కార్పొరేట్స్ డిసప్పాయింట్ చేశాయండి ఎర్నింగ్స్లో. 60% కంపెనీస్ వాళ్ళు వచ్చిన ఎర్నింగ్స్లో డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఇదే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి కూడా వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు ఎర్నింగ్స్ కానీ రీబౌండ్ అవ్వలేదు అనుకోండి, సో they will remain as sellers. They will not convert into completely buyers. సో వాళ్ళు బయర్స్ అవ్వాలి అంటే కొన్ని ఇండికేషన్స్ రావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గాలి. అక్కడ కొంచెం ఈల్డ్స్ కానీ తగ్గినట్టయితే దెన్ దే విల్ లుక్ ఎట్ ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు చూడడం మొదలు పెడతారు.
సో అది ఒకటి, అది ఇప్పటి వరకు బాండ్ డీల్స్, ఎందుకంటే రీసెంట్గా ఫెడ్ కమిటీ అనేది మనకి మినిట్స్ జరిగాయండి. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించము అని పవెల్ చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ టారిఫ్స్ అన్సర్టనిటీ వల్ల యూఎస్లో ఇన్ఫ్లేషన్ పెరగబోతోంది అనేది వాళ్ళు గమనించారు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గవు. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గలేదు అంటే వాళ్ళు అక్కడే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, వితౌట్ ఎనీ రిస్క్. సో దే ఆర్ లుకింగ్ ఎట్ దట్ ఆపర్చునిటీస్. అక్కడ అమెరికాలోనే మంచి ఆపర్చునిటీస్ ఉండేటప్పుడు అక్కడ వదులుకొని ఇక్కడికి రావాలి అంటే మనం ఇంకా ఎక్కువ ఇవ్వాలి. రిటర్న్స్ ఆల్మోస్ట్ మనం 15% ఇస్తే గానీ వాళ్ళు రారు. సో ఇది ఒక, అంటే ఎప్పుడైతే యుఎస్ బాండ్ డీల్స్ తగ్గుతాయో తర్వాత మన డాలర్ అనేది ఇండెక్స్ అనేది స్ట్రెంత్ తగ్గాలి. అంటే కొంచెం డాలర్ కానీ ఇండెక్స్ కొంచెం కానీ తగ్గింది అనుకోండి ఇంకొంచెం మన వైపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు డాలర్ స్ట్రెంథనింగే ఎక్కువ కనిపిస్తుంది. డాలర్ పడిపోవడం అనేది ఇంకా ఏం మనకు కనిపించలేదు. ఇంకా రూపీ డిప్రిషియేట్ అవుతూనే ఉంది. 84 నుంచి 87, మేబీ 88. ఇంకా ఎంత డాలర్ పడితే ఎఫ్ఐఎస్ అంత దూరంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, సో ఇదంతా జరగాలి అంటే మనకి ఇప్పుడు ప్రైజెస్ తగ్గాలి. ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. మన మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ దాదాపుగా 20% నుంచి 25% వరకు, అంటే కొన్ని కంపెనీస్ అయితే 40% వరకు కరెక్ట్ అయ్యాయి. అలానే మనకి లార్జ్ క్యాప్స్ అయితే మనకి మంచి ఇప్పుడు వాల్యూషన్స్లో ఉన్నాయి. అట్లీస్ట్ లార్జ్ క్యాప్స్ అయితే కొంచెం వాల్యూషన్స్ బాగున్నాయని సిటీ కానీ మార్గన్ స్టాన్లీ కానీ ఇలాంటి కంపెనీస్ అయితే కొన్ని చెప్తున్నాయి. బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్. ఫేర్ ప్రైజెస్కి ఇండియన్ మార్కెట్స్ రాలేదు. సో దానివల్ల ఇప్పుడు ఫేర్ ప్రైస్ చూసుకుంటే బాండ్ డీల్స్ అక్కడ బాగున్నాయి, అట్రాక్టివ్ ఉంది. అవును, అండ్ ట్యాక్స్ల పరంగా కూడా ఇక్కడికంటే అక్కడ కొంత బెటర్మెంట్ ఉంది. అవును. సో ఈ 2-3 కారణాల వల్ల రూపీ డిప్రిసియేషన్. సో ఈ 2-3 కారణాల వల్ల ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. అక్కడ రిటర్న్స్ అనేవి ఎప్పుడైతే డౌన్ అవుతాయో మళ్ళా ఇక్కడికి ప్లాన్ బి కింద ఇక్కడికి ఇండియాకి వస్తారండి. దానికి మనకి టైం ఎంత ఉందంటే ఇంకా నెక్స్ట్ క్వార్టర్. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అండి చాలా అంటే ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ పెంచడానికి చాలా మెజర్స్ తీసుకున్నారండి. గవర్నమెంట్ కూడా మనం రీసెంట్ గా బడ్జెట్ లో ఒక 12 lakhs వరకు లేదు. సో దీనివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగితే కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతాయి. వాళ్ళ చేతిలో ఎక్కువ మనీ పెడితే బిజినెసెస్ ఫ్లరిష్ అవుతాయని. అలాగే ఆర్బీఐ కూడా రేట్ కట్ పెట్టింది. సో పాజిటివ్ గా రేట్ కట్ పెట్టడం వల్ల అగైన్ పీపుల్ విల్ స్టార్ట్ బయింగ్ ద థింగ్స్. సో కొంచెం ఎకానమీ అయితే కొంచెం స్లో డౌన్ అయితే మనకు కనిపించింది కదండి. లాస్ట్ క్వార్టర్లో 7.2% నుంచి ఇప్పుడు 6.5% అనేది ప్రొజెక్షన్స్కి వచ్చాయి. సో ఇవన్నీ కూడా రీబౌండ్, అంటే మనం ఏవైతే మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంది, ఇప్పుడు క్యాపెక్స్ కూడా గవర్నమెంట్ స్పెండింగ్ కూడా చాలా పెంచుతున్నారండి. సో ఇవన్నీ మనకి రిజల్ట్స్ కనిపించాలి అంటే మాత్రం వాళ్ళు తీసుకున్న మెజర్స్, మనం తీసుకున్న మెజర్స్ కొంచెం టైం అయితే పడుతుందండి. సో దానివల్ల కొంచెం ఒక 1 quarter అయితే మనకి వెయిట్ చేయాలి మార్కెట్స్ రీబౌండ్ అవ్వడానికి. ఫైనల్లీ ఐ గాట్ ఏ క్లియర్ పిక్చర్ అబౌట్ ద ఎఫ్ఐఎస్. దెన్ కమింగ్ టు ద ట్రంప్ టారిఫ్స్. అవును, లాస్ట్ 4 months నుంచి వీఆర్ డిస్కసింగ్ అండ్ డిస్కస్డ్ అబౌట్ ద ఎఫ్ఐఎస్ సెల్లింగ్. అండ్ లాస్ట్ ఒక జనవరి 20th నుంచి ఫిబ్రవరి నుంచి ఎక్కువగా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రంప్ టారిఫ్స్. ఏంటి ట్రంప్ టారిఫ్లు కూడా మార్కెట్ ని how they are going to impact the markets? So not only Indian markets అండి, అన్ని ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా ఆయన ఛాలెంజింగ్ గా తయారయ్యారు. అంటే ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో యుఎస్ ఎక్స్పోర్ట్స్, మనం అంటే ఓన్లీ 18% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మన టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో 18% వరకు మనం యుఎస్ కి చేస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండోనేషియా, వియత్నాం, తర్వాత ఈ చైనా, వీళ్ళైతే 40% పైనే అండి. 30-40% వరకు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అమెరికాకు వెళ్తూ వాళ్ళు ఇంకా అసలు కంట్రిబ్యూటర్స్ అనమాట ఎక్స్పోర్ట్స్. సో వాళ్ళు ఇంకా కొంచెం ఈ టారిఫ్స్ తోని ఇంకా భయపడుతున్నారండి. సో టోటల్ గా ఈయన టారిఫ్స్ అనే ఈ ట్రేడ్ గ్లోబల్ వార్ అనేది స్టార్ట్ చేసి మొత్తం ఎకానమీ ఎకో సిస్టమ్ నే డిస్టర్బ్ చేసేసారు. సో ఈ డిస్టర్బెన్స్ నుంచి వచ్చే డ్యామేజ్ ఎంత వరకు ఉంటుంది అనేది ఒక్కొక్క ఎకానమీని ఒక్కొక్క రకంగా దాన్ని హర్ట్ చేస్తుంది. అవునండి, ఒక్కొక్క ఎకానమీ. మనకు కూడా అండి, మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే డేట్స్ అనేవి మనకి ఇంకా ఉన్నాయి. అంటే నేను అనుకునేది ఏంటంటే ఎంత పాజిటివ్ న్యూస్ ని కూడా మార్కెట్ పక్కన పెట్టేసింది. అది బడ్జెట్ అవనియండి, రెపో రేట్ అవనియండి, లేకపోతే ఢిల్లీ ఎలక్షన్స్. ఇప్పుడు అసలు నెగిటివ్ న్యూస్ వస్తే ఎట్లా తీసుకుంటాం మనం? సో దట్ ఈజ్ హౌ వీ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ 1 month అండి. మార్చ్లో ఆయన ఇప్పటి వరకు టారిఫ్స్ ఫార్మా మీద అన్నారు, తర్వాత సెమీ కండక్టర్స్, చిప్స్, తర్వాత ఫుట్వేర్, ఇక మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసేవి కొన్ని ఉన్నాయండి. సో ఇలాంటి వాటి మీద ఎక్కువగా
టారిఫ్స్ అనేవి ఉంటాయి. రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది కొత్త వర్డ్ అనేది మనకు వస్తుంది. అంటే మీరు మా మీద ఎంత టారిఫ్స్ వేస్తే అంత ఈక్వలెంట్ టారిఫ్స్ వేస్తానని ఒకవైపు చెప్తున్నారు. తర్వాత బ్రిక్స్ మీద ఎస్పెషల్లీ అంటే బ్రెజిల్, ఇండియా, చైనా ఏవైతే ఈ బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద అయితే 100% టారిఫ్స్ అని ఆయన భయపడుతున్నారు. ఎప్పుడైతే మీరు డాలర్ని పక్కన పెట్టి మీ లోకల్ కరెన్సీని కానీ యూజ్ చేసి మీరు ఏమైనా ఆయిల్ కొంటే, క్రూడ్ ఆయిల్ కానీ మీరు బై చేసినట్లయితే యూ విల్ బీ హ్యావింగ్ 100% టారిఫ్స్ అనేది ఆయన భయపెడుతూ ఉన్నారు. సో ఆల్ టుగెదర్ ఎంతవరకు ఈ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుందంటే మార్చ్లో ఒకసారి వాళ్ళు ఇంకా క్లియర్గా ఎంత పర్సంటేజ్ అనేది క్లారిటీ ఇచ్చేస్తారు. ఏప్రిల్లో ఫార్మాకి కానీ లేకపోతే ఇంకా మిగతా ఆటో ఇలాంటి కొన్ని సెక్టార్స్కి ఎంత పడుతుంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మన ఇంపాక్ట్ అనేది ఎంత ఉందో అనేది తెలుస్తుంది. సో ఆల్ టుగెదర్ ఇంకొక 2 months వరకు ఈ నర్వస్నెస్ మార్కెట్లో ఈ టారిఫ్ టెర్రర్ అనేది అయితే ఒక 2 months వరకు కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా ఆయన కన్ఫర్మ్ డేట్స్ అయితే చేశారు. పర్సంటేజ్ అయితే మనకి ఈ 25 ఇప్పుడు స్టీల్ మీద, అల్యూమినియం మీద, సో ఎవ్రీవేర్ ఫార్మా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ, ఫార్మా స్టాక్స్ ఆల్రెడీ కొంచెం కరెక్ట్ కూడా అయ్యాయండి బికాస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్ ఆఫ్ టారిఫ్స్. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి ఫెడ్ అనౌన్స్మెంట్ కూడా ఒకటి రెడీగా ఉంది మార్కెట్. అవునండి. సో దట్ ఈస్ వాట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ట్రంప్ ఈజ్ ఎట్లా అంటే ఆ ఫెడ్ని కూడా భయపడేటట్లుగా మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించండి అంటే, బట్ దే ఆర్ సెడ్ వెరీ క్లియర్లీ, పవెల్ ఫెడ్ చైర్మన్ అయితే మేము తగ్గించము, ఎందుకంటే మీరు తీసుకున్న ఏవైతే ఈ టారిఫ్స్ అనే ట్రేడ్ వార్ ఉందో దీనివల్ల మన ఎకానమీ అంతా కూడా కొంచెం అన్సర్టనిటీకి వెళ్తుంది అండ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మేము ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించము అన్నట్టుగా ఆయన క్లియర్గా చెప్పారండి. సో దట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ అగైన్ ద గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గోయింగ్ టు రైజ్. సో ఎప్పుడైతే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అంత అవకాశం అయితే రాకపోవచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ నెగిటివ్ న్యూస్ లాగానే మనం తీసుకోవాలి. అండ్ మార్కెట్స్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? సో 22,800 అనేది చాలా మంచి సపోర్ట్ అండి. అది ఈరోజు బ్రేక్ అయింది. సో నౌ మార్కెట్స్ హ్యావ్ క్లోజ్డ్ బిలో 22,800 విచ్ ఈస్ వెరీ వరీసమ్. ఎప్పటి వరకు మనము లాస్ట్ వీక్ అంతా కూడా 22,800, 23,000 ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే అట్లీస్ట్ మార్కెట్ హోల్డ్ చేసి ఉంది. బట్ టుడే మార్కెట్స్ కన్విన్సింగ్లీ క్లోజ్డ్ బిలో 22,800 క్లోజ్ అయింది. కాబట్టి మేబీ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఇదేమైనా వీక్నెస్గా మనకు కానీ రీబౌండ్గా అవ్వకపోతే నెక్స్ట్ వీ కెన్ సీ 22,600, 22,400 లెవెల్కి కూడా నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకి వెళ్తుందండి. బట్ అప్ సైడ్ అయితే మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తుంది. దట్ ఈజ్ 23,250, 23,000 దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. బట్ సపోర్ట్ లెవెల్స్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అంటే 22,800 కానీ బ్రేక్ అయితే 22,600 అండ్ 22,400 దగ్గర అయితే మనకి సపోర్ట్ కనిపిస్తుంది. మరి మొత్తానికి మార్కెట్స్ అనేవి ఎప్పుడు రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది? రైట్, రీబౌండ్ అవ్వబోతున్నాయి అనడానికి సంకేతం ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, మరి ఆ ఇండికేటర్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన గురించి అంటే రేటింగ్ కంపెనీస్ అయిన S&P కానీ, మార్గన్ స్టాన్లీ కానీ, సిటీ కానీ, ఇండియన్ మార్కెట్స్ ఆర్ నౌ వెరీ మచ్ వాల్యూషన్స్ బాగున్నాయని వాళ్ళు కూడా మనకు కమెంట్ ఇచ్చారండి. ఎందుకంటే మనది 19 times PEకి వచ్చింది, 20 times PE దగ్గర ఉన్నాము. సో వెరీ రీజనబుల్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే ఉన్నాయని ఇలా కొన్ని రేటింగ్ కంపెనీస్ కానీ కొంచెం పాజిటివ్గా ఇండియా గురించి మనకి చెప్పడం అనేది ఒక ఇండికేటర్ అయితే, నెక్స్ట్ ఇండికేటర్ మనకి బేసికల్గా ఈ US బాండ్ ఈల్డ్స్ తగ్గే అవకాశం కానీ కనిపించినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. అలానే రూపీ డిప్రిషియేషన్ ఆగడము, సో డాలర్ ఇండెక్స్ అనేది కొంచెం కానీ పడినట్లయితే, అన్నిటికన్నా మేజర్ ఏంటంటే Q3 అంటే నెక్స్ట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్లో కానీ మనం ఏమాత్రం కొంచెం బెటర్ రిజల్ట్స్ కానీ చూపించినట్లయితే మార్కెట్ రీబౌండ్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వార్టర్లో కూడా మనం కానీ రిటర్న్స్ అంటే ఎర్నింగ్స్ కానీ పాజిటివ్గా చూపించలేకపోతే అగైన్ వీ కెన్ సీ వన్ మోర్ డ్రాప్ ఇన్ ద వన్ మోర్ అంటే ఇంకొక స్టేజ్లో మార్కెట్ పడే అవకాశాలు ఉంటాయి. సో ఆల్ పుట్ టుగెదర్ ఒక మనకి 3 months టైంలో అయితే మనకి మేక్ ఆర్ బ్రేక్ అనేది తెలుస్తుందండి. బికాస్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ నెక్స్ట్ క్వార్టర్లో అనేది రీబౌండ్ అయితే మన మార్కెట్స్ రీబౌండ్ అవుతాయి. సో మొత్తానికి ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. మండేకి మార్కెట్లో ఏం జరగబోతోంది, నెక్స్ట్ వీక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, వాట్ విల్ హ్యాపెన్?
సో దీనికన్నా ముందు మనము బేర్ మార్కెట్ కి ఎంత దగ్గరలో ఉన్నాము అసలు, అంటే మనం చాలా వరకు అంటే వర్డ్స్ అనేవి చాలా డిఫరెంట్ గా యూస్ చేస్తున్నాం. ఒకరు క్రాష్ అంటున్నారు, ఒకరేమో కరెక్షన్ అంటున్నారు, ఒకరేమో బేర్ మార్కెట్ అంటున్నారు. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఈ 10% ఫాల్ అనేది జరిగితే కరెక్షన్ అనాలండి, 20% ఫాల్ జరిగితే బేర్ మార్కెట్ లోకి వెళ్ళినట్టే, అలానే 30% ఫాల్ గానీ జరిగితే క్రాష్ జరిగినట్టు, అలానే 50% ఫాల్ గానీ జరిగితే మనం రెసిషన్ లోకి వెళ్ళినట్టు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే అక్కడ మళ్ళీ డిఫరెంట్ గా చూడాలండి. అంటే ఇప్పుడు మనము 10 to 20% అంటే 12% మీరు అన్నట్టుగా, సో 20% గానీ మనం పడితే నిఫ్టీ మనం బేర్ మార్కెట్ లోకి వెళ్తాం. సో 8% to 7% దూరంలో ఉన్నాం మనం బేర్ మార్కెట్ కి ఎంటర్ అవ్వడానికి. సో జస్ట్ 7% దూరంలో ఉన్నాము. మిడ్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ 1% దూరంలోనే ఉన్నాయండి. అవి ఆల్మోస్ట్ 18% to 19% కరెక్ట్ అయింది మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ అయితే ఆల్రెడీ బేర్ మార్కెట్లోనే ఉంది. ఆల్రెడీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20% కరెక్ట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు నో. ఎక్కువ డ్యామేజ్ అనేది మిడ్ క్యాప్స్ కి స్మాల్ క్యాప్స్ కి జరిగిందండి. వెన్ ఇట్ కమ్స్ టు మనకి లార్జ్ క్యాప్స్ అయితే మాత్రం మేబీ మీరు అన్నట్టుగా 12% కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే కొన్ని స్టాక్స్ అయితే 40% 50% వరకు మనకి డ్యామేజ్ జరిగింది. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఎట్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు. ఈ వీకెండ్ అంతా అసలు మార్కెట్లో ఏం జరిగింది, నెక్స్ట్ వీక్ మార్కెట్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.